ఈ సంవత్సరం మే 3న నీట్ పరీక్ష నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో నిర్వహించనున్న నీట్ పరీక్షకు 2038 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. గురువారం ఆయన నీట్ ప్రవేశ పరీక్షపై తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ క్రింది విషయాలు గమనించాలని సూచించారు. విద్యార్థులు 11 AM నుండి 1:30 PM వరకు బయోమెట్రిక్, ప్రిస్కింగ్ మరియు అడ్మిట్ కార్డు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఎగ్జామ్ హాల్కి వెళ్లవలసి ఉంటుంది. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ మెయిన్ గేట్ దగ్గర మధ్యాహ్నం 1:30 వరకు వచ్చిన విద్యార్థికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుందని, ఆ తరువాత 1 నిమిషం ఆలస్యం వచ్చిన వారికి లోనికి అవకాశం ఉండదని చెప్పారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఒక ఏదైనా గుర్తింపు కార్డు, తమ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పోస్ట్ కార్డ్ ఫోటో మరియు ఒక వాటర్ బాటిల్, ఎటువంటి స్టిక్కర్ లేనిది మాత్రమే తమ వెంట తీసుకుని రావచ్చని, మిగతా ఏ వస్తువులు కూడా తీసుకొని రావడానికి అనుమతి లేదని చెప్పారు. విద్యార్థులు తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు మరియు బంగారు ఆభరణాలు మొదలైనవి తీసుకుని రాకూడదని చెప్పారు. విద్యార్థుల సౌకర్యం కొరకు ఉదయం 10 గంటల నుండి మెయిన్ బస్టాండ్, క్లాక్ టవర్ సెంటర్ నుండి ఎన్జీ కాలేజీ మరియు యూనివర్సిటీ వరకు నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి పోలీసు వారికి, ప్రాథమిక చికిత్స కోసం హెల్త్ డిపార్ట్మెంట్ వారిని నియమించాలని తెలిపారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్దేశించిన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకొని ఎగ్జామ్ రాయాలని అన్నారు. అదనపు ఎస్పీ రమేష్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.